హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే ఒక మంచి హ్యాండ్ డిజైన్ చూద్దాము. అది ఫుల్ హ్యాండ్ డిజైన్ అండి. పట్టు బ్లౌజులకైనా లేదంటే మామూలు బ్లౌజులకైనా చాలా బాగుంటుంది. ట్రై చేద్దాము. ఫస్ట్ అయితే మీరు ఇలా హ్యాండ్ లైనింగ్ని అయితే తీసుకోండి. తీసుకొని మనకు ఫుల్ హ్యాండ్ ఎంత ఉంటుందో అంత అయితే కట్ చేసుకొని ఆ హ్యాండ్ పై సైడు ఇలా హ్యాండ్ సైడు 2 ఇంచులకు పైన మార్కు చేసుకొని ఆ పైనుంచి ఇలా ఫోల్డింగ్ సైడు కిందికి 4 ఇంచులకు మార్కు చేసుకోవాలి. ఇప్పుడు అదే 2 ఇంచుల నుంచి 4 ఇంచులకు ఇలా వి షేప్లో అయితే ఒక లైన్ అయితే గీసుకోవాలి. తర్వాత అదే ఫోల్డింగ్ దగ్గర నుంచి కిందికి బ్లౌజ్ హ్యాండ్ కిందికి వచ్చేసి పైకి ఒక 2 ఇంచులు అలాగే అడ్డం కూడా ఒక 2 ఇంచులు పెట్టుకోవాలి. పెట్టుకొని దీన్ని కూడా సేమ్ వి షేప్లో గీసుకోవాలి. గీసుకున్న తర్వాత దీన్ని లోపలి సైడ్కు కొద్దిగా కర్వ్ తిప్పుకుంటూ గీసుకోండి. ఇలా కర్వ్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేయడం కూడా ఈ కింది సైడు ఇలా కర్వ్ తీసుకుంటూనే కట్ చేయండి. లేదంటే వి షేప్ అయినా ఇలా కట్ చేసుకోవచ్చు. తర్వాత పైన కూడా ఇలా వి షేప్లో కట్ చేయండి. మనం ముందే మార్క్ చేసుకున్నాం కదా, దాన్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ది హ్యాండ్ పీస్ ఉంది కదా, దాన్ని తీసుకొని మధ్యలోకి డాట్ ఇలా ఒకటి గుర్తు పెట్టుకోండి. మంచి సైడ్ పైన లైనింగ్ వేయండి. ఇలా నేను మంచి సైడ్ మీద లైనింగ్ వేసేసి ఈ మధ్యలో గుర్తులు వచ్చేటట్లు చూసుకుంటున్నా. చూడండి, మీకు వీడియోలో కనిపిస్తుంది. కింది సైడ్ కూడా స్ట్రేట్గా ఉండేటట్లు చూసుకోవాలి. ఇలా మధ్యలోకి అంతా సర్దుకొని మంచిగా సెట్ చేసుకొని ఇలా పిన్స్ అనేది పెట్టుకోండి. క్లాత్ కదలకుండా ఉంటుంది. ఇలా పిన్స్ పెట్టుకున్న తర్వాత మీరు ఇప్పుడిప్పుడే బేసిక్ కుట్టడం నేర్చుకునే వాళ్ళైతే కనుక ఇలా క్రేయాన్తో ఈ షేప్స్ అనేది డిజైన్ షేప్స్ అనేది గీసుకోండి. మీకు కుట్టేటప్పుడు ఈజీ అవుతుంది. పైన వి షేప్ గీసుకోండి, కింది సైడ్ వి షేప్ కూడా క్రేయాన్తో ఇలా గీసుకుంటే మీరు కుట్టేటప్పుడు మీకు ఈజీగా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం గీసిన వి షేప్ ఉంది కదా, పై సైడు వి షేప్ను ఇలా కుట్టుకుంటూ రండి. వీడియోలో చూపిస్తున్నట్లు కుట్టుకుంటూ రండి. ఆ మూల దగ్గరకు వచ్చి నీడిల్ దింపి ఫుట్టు పైకి లేపి మళ్ళీ తిప్పుకొని మళ్ళీ ఇప్పుడు పై సైడ్ కుట్టినాం కదా, కింది సైడ్ కూడా ఇలా కుట్టండి. ఈ కింది సైడ్ కూడా స్ట్రెయిట్ లైన్ వరకు కుట్టేసి మూల దగ్గరకు వచ్చేసరికి నీడిల్ దింపి ఫుట్టు పైకి లేపి తిప్పుకొని మళ్ళీ ఇలా నీడిల్ కుట్టుకుంటూ రండి. మూలలు అనేవి మంచిగా వస్తాయి. తర్వాత వీటిని మనకు ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా, అన్నంతా కట్ చేయాలన్నమాట. ఇదిగోండి, ఇలా ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవాలి. ఈ డిజైన్ అయితే చాలా సింపుల్గా ఈజీగా ఉంటుందండి. శారీలో క్లాత్తో అయినా వేరే క్లాత్లతో అయినా మంచిగా డిజైన్ చేసుకోవచ్చు. అంటే మనకు ఇప్పుడు వీడియోలో చూడడానికి ఎలా ఉన్నా హ్యాండ్కు పెట్టుకుంటే మాత్రం వేసుకుంటాం కదా మనం హ్యాండ్కు, చాలా బాగుంటుంది. ఎందుకంటే మనకు శారీలో క్లాత్ అనేది లేకపోతే లెహంగా క్లాత్ ఏదైనా సరే మనకు హ్యాండ్కు పైన ఎక్కువ కనిపిస్తుంది, హ్యాండ్ కిందికి వచ్చేసరికి కొద్దిగా తక్కువ కనిపిస్తుంది. అంటే మనమే ఇంకా హ్యాంగర్స్తో కూడా కొద్దిగా డిజైన్ చేసుకుంటే మనకు పార్టీ లుక్ అనేది వచ్చేస్తుంది అనమాట. హ్యాండ్కు అంతా బాగుంటుంది. తర్వాత ఇలా కట్ చేసుకున్న తర్వాత మూలలకు కట్స్ ఇచ్చి ఇలా తిప్పేయండి. తిప్పేసి నేను తిప్పేసిన తర్వాత ఎందుకు ఇంత నీట్గా కనిపిస్తుందంటే ఐరన్ చేసుకోవాలన్నమాట. నేను ఇక్కడ ఐరన్ చేసిన కాబట్టి నీట్గా కనిపిస్తుంది. అయితే మీరు కూడా ఏమైనా బ్లౌజెస్ అయినా సరే డిజైన్స్ కుట్టేటప్పుడు రివర్స్ తీసిన తర్వాత ఇలా ఐరన్ చేస్తే మీకు కుట్టడానికి కూడా ఈజీగా ఉంటుంది. అందుకే మీరు డిజైన్వి హ్యాండ్స్ అయినా బ్యాక్ పార్ట్స్ అయినా కుట్టిన తర్వాత రివర్స్ తిప్పేసి ఐరన్ చేసి దానిపైన కుట్టేయండి, నీట్గా ఉంటుంది. ఇప్పుడు డిజైన్ చేసే క్లాత్ తీసుకొని 7 ఇంచులు ఇలా అడ్డము, పొడవు మన ఇష్టం. అంటే 14 ఇంచులు 15 ఇంచులు మన ఇష్టం, అది క్లాత్ని బట్టి. అయితే ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఈ క్లాత్ని ఫస్ట్ ఇక్కడ వీడియోలో నేను మళ్ళీ ఇప్పుడు క్లియర్గా చెప్తా చూడండి. ఈ క్లాత్ని 1 ఇంచ్ ఫస్ట్ 1.5 ఇంచుకు మార్కు చేసుకోండి. తర్వాత 1 ఇంచుకి 1 ఇంచుకు మార్కు చేసుకోండి. అటు సైడు ఇటు సైడు ఇలా 1 ఇంచుకు మార్క్ చేసుకోవాలన్నమాట. ఇలా 1 ఇంచు 1 ఇంచ్ అనమాట. ఇటు సైడ్ కూడా మీరు టేప్తో పెట్టుకోండి. తర్వాత దీన్ని ఇలా మధ్యలోకి మడిచి మధ్యలో కూడా ఇలా ఒక గుర్తు పెట్టుకొని ఇప్పుడు మధ్యలో ఈ 1 ఇంచు పెట్టినాం కదా, దాన్ని
అంటే చిన్నగా ఒక హాఫ్ ఇంచు ఫోల్డ్ చేయండి. మనకు కుచ్చులు అనేది ఒక హాఫ్ ఇంచులో వచ్చేస్తాయి అన్నమాట. మీరు కావాలంటే కొద్దిగా పెద్దగా కూడా పెట్టుకోవచ్చు. కానీ నేను ఇక్కడ 1 ఇంచు తీసుకొని హాఫ్ ఇంచు కుచ్చులే పెట్టేస్తున్నా అనమాట. తర్వాత మధ్యలో ఇలా హాఫ్ ఇంచు కుచ్చులు పెట్టిన తర్వాత ఇటు సైడు, అటు సైడు కూడా కుచ్చులనేది అంటే ఇట్లా మనకు ఎక్కడ కదలకుండా ఉండడానికి కుట్టేయండి. కుట్టేసిన తర్వాత ఇప్పుడు మంచి సైడు మీద లైనింగ్ పెట్టండి. లైనింగ్ పెట్టేసి ఇప్పుడు ఇప్పుడు మంచి సైడు లైనింగ్ పోయింది చూడండి. ఇప్పుడు మనం పైన కుట్టేది రివర్స్ సైడ్ అనమాట. ఈ రివర్స్ సైడ్ మీద అంటే మూలలు 3 మూలలు కుట్టుకుంటూ రావాలి. అయితే ఇక్కడ మనం కుచ్చులు పెట్టింది మాత్రం పైకి ఉండేటట్లు చూసుకొని 3 మూలలు ఇలా కుట్టుకుంటూ రండి. ఎందుకు అనంటే మనము ఈ పోగులు అనేది బయటికి పోకుండా ఉంటాయి. అందుకనే 3 సైడ్స్ అయితే ఇలా కుట్టుకుంటూ రండి. ఇప్పుడు దీన్ని ఇలా ఓపెన్ చేయండి. మూలలు కట్ చేసి ఓపెన్ చేస్తే మనకు డిజైన్ అనేది ఇలా వచ్చేస్తుంది. ఇంకా పోగులు అనేవి కూడా కనిపించకుండా నీట్‌గా ఉంటుందన్నమాట. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఒక అనిగే కుట్టు వేసేస్తే మనకు హెమ్మింగ్ చేసేటప్పుడు నీట్‌గా ఉంటుంది. తర్వాత మీరు హెమ్మింగ్ చేసుకోవాలి దీన్ని, చాలా బాగుంటుంది. అయితే ఇప్పుడు మనము పైన వీ షేప్‌లో కుట్టినాం కదా! ఈ మధ్యలో కుట్టు వేసినాం కదా! అక్కడ ఇది ఇటు సైడు, అటు సైడు మధ్యలో ఇలా క్లాత్ ఉండేటట్లు అడ్జస్ట్ చేసుకోవాలి. అడ్జస్ట్ చేసుకొని పిన్స్ పెట్టుకోవాలి. ఇటు సైడు, అటు సైడు కూడా క్లాత్ ఉండాలి మనకు. కనీసం ఒక హాఫ్ ఇంచు, ముప్పావు ఇంచు ఉంటేనే బాగుంటుంది. ఇలా క్లాత్‌కు అంటే మనం స్టిచ్చింగ్ చేస్తాం కదా! అందుకనే క్లాత్ అనేది మనకు ఎక్స్ట్రా ఉండాలి. ఇలా పిన్స్ ఫస్ట్ పిన్స్ పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇలా కుట్టుకుంటూ రండి. మనకు ఈజీ అవుతుంది. ఇలా వీ షేప్‌లో కుట్టుకుంటూ వచ్చిన తర్వాత ఇప్పుడు ఒకేసారి దీనిపైన నేనైతే లేస్ వేసేస్తున్నా. వేయకున్నా బాగుంటుంది. వేయకున్నా కానీ మీరు చిన్న హ్యాంగింగ్స్ కుట్టుకున్నా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది మీ ఆప్షను. ఇక్కడ మూల దగ్గరకు వచ్చేసరికి చిన్నగా ఇలా ఫోల్డింగ్ చేయండి. మూల రావాలి కాబట్టి ఇలా చిన్నగా ఫోల్డింగ్ చేసి ఆ లేస్ అనేది కుట్టుకుంటూ రండి. తర్వాత ఈ బ్లౌజ్ ఉంది కదా, దీన్ని మడత పెట్టేసి ఇలా అంటే మధ్యలోకి మడత పెట్టేయండి. మడత పెట్టేసి మనకు హ్యాండ్ అయితే ఎలా ఉంటుందో ఇంకొక హ్యాండ్ ఉంటుంది. లేకపోతే పేపర్ కటింగ్ ముందే చేసి పెట్టుకోండి. దీని మీద ఇలా పెట్టైనా మీరు హ్యాండ్ షేప్ అనేది కూడా కట్ చేసుకోవచ్చు. తర్వాత ఇంకొక పీస్ తీసుకోండి. ఇదైతే వెడల్పు చిన్నగానే తీసుకోవచ్చండి. 7 ఇంచులు, 8 ఇంచులు అంతే. అంటే అడ్డం ఒక 6 ఇంచులు తీసుకొని నిలువు 8 ఇంచులు అలా తీసుకోండి, సరిపోతుంది. ఇది కూడా 1 ఇంచు క్లాత్ అయితే తీసుకొని సేమ్ మధ్యలోకి ఇలా గుర్తు పెట్టుకొని సేమ్ 1 ఇంచు ఇలా కుచ్చులు అంటే మనం ఫస్ట్ పెద్దది చూసినాం కదా, అట్లే కుచ్చులు పెట్టుకుంటూ రండి. పెట్టుకుంటూ వచ్చి దీన్ని కూడా రివర్స్ తిప్పేసి పై సైడ్ ఓపెన్ ఉంటుంది, దాన్ని కూడా ఇలా మడిచేయండి. పోగులు లేవకుండా ఉంటుంది. మీకు అర్థమైంది కదా. ఇక్కడ ఏం లేదు, నేను పెద్ద పీస్ ఎట్లా కుట్టినో సేమ్ చిన్న పీస్ కూడా అట్లే కుట్టిన. తర్వాత కింది సైడు ఇలా లేస్ కుట్టండి దీనికి. ఇది నేను వెడల్పు కూడా ఏం లేదు, 6 ఇంచులు వెడల్పు తీసుకున్నా, పొడవు 8 ఇంచులు తీసుకున్నా అంతే. దీనికి కింది సైడ్ ఇలా లేస్ వేసి ఇప్పుడు కింది సైడ్ మనకు వీ షేప్ ఉంది కదా, దానికి ఇలా మధ్యలో వచ్చేటట్లు చూసుకొని కొద్దిగా పైకి ఇక్కడ సేమ్ రాకుండా కొద్దిగా పైకి కుట్టండి. డిజైన్ అనేది మనకు వేసుకున్నప్పుడు ఇక్కడ కింది సైడ్ హ్యాండ్కు చాలా బాగుంటుంది. మీరు సేమ్ పెడితే మళ్ళీ నార్మల్ బ్లౌజ్ లాగానే ఉంటుంది. అందుకే ఈ డిజైన్ గ్రీన్ అనేది కొద్దిగా పైకి పెట్టండి. పెట్టేసి ఇలా కదలకుండా పిన్స్ పెట్టుకోండి. పెట్టుకొని ఈ వీ షేప్ని అయితే కుట్టుకుంటూ రండి. దీనికి తర్వాత దీన్ని కూడా ఇలా మీరు లేస్ వేయకుండా వదిలేస్తే వదిలేయచ్చు, మీ ఇష్టం అది. ఇక్కడ నేనైతే లేస్ వేస్తున్నా చూడండి. ఇలా లేస్ వేసుకొని ఈ మూల దగ్గరకు వచ్చేసరికి కూడా ఇలా చిన్నగా, ఇదిగోండి వీడియోలో కనిపిస్తుంది, ఇలా ఫోల్డింగ్ చేసుకుంటే ఫోల్డ్ అయిపోతుంది. తర్వాత ఈ వీ షేప్లో కుట్టుకుంటూ రండి. అంతేనండి. డిజైన్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా మీరు ఫైనల్గా అయితే మధ్యలో ఒక బటన్ పెట్టుకోండి. తర్వాత ఇలా మధ్యలో మనకు గ్రీన్ కలర్ ఉంది కదా, దానికి మధ్యలో కుట్టుగా ఉంది కదా, పూసలు కుట్టుకుంటూ రండి. మనకు వర్క్ ఏపియకుండానే ఇక్కడ
వర్క్ బ్లౌజ్ అనేది అయిపోతుంది. ఈజీగా, సింపుల్‌గా చూడ్డానికైతే చాలా బావుంటుంది. ఏదైనా మంచి శారీసు, మంచి బ్లౌజులు ఉంటే మాత్రం ఈ విధంగా డిజైన్ చేసుకోండి. వీడియోని ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.